హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే పార్లమెంట్ ఆమోదించేటటువంటి బిల్లుల గురించి, ఏమేమి బిల్లులు ఉంటాయి ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. కొంతమంది నేను వీడియోని చాలా స్పీడ్గా చెప్తున్నానని, లేకపోతే నోట్ చేయట్లేదని, నోట్స్ కింద మన యూట్యూబ్లో కనిపించడం లేదని కొంతమంది అంటున్నారు. నేను ఏది ఇంపార్టెంట్ అయితే దాన్ని నోట్ చేస్తాను. ఒకవేళ నేను చెప్పిందే కనుక మీరు నోట్ చేసుకోవాలి అని అనుకుంటే వీడియోను ఒకసారి ఆపి నోట్ చేసుకోండి. అలాగైతే ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే పార్లమెంటు సభ్యులు సభల్లో బిల్లులు ప్రవేశపెడతారు. పార్లమెంటు సభ్యులు సభల్లో బిల్లులు ప్రవేశపెడతారు. అలాగైతే పార్లమెంటులోని ఉభయ సభలు బిల్లులు ఆమోదించిన తర్వాత బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో అదే చట్టం అవుతుంది. చట్టం అనేది ఎప్పుడు అవుతుందంటే ఉభయ సభలు బిల్లుల్ని ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటంతో అదేమవుతుందంటే చట్టం కింద అవుతుంది. తర్వాత పార్లమెంటు ప్రవేశపెట్టే బిల్లులను సాధారణంగా 4 రకాలుగా ఉంటాయి. పార్లమెంటు ప్రవేశపెట్టేటటువంటి బిల్లులు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే ముఖ్యంగా చెప్పాలంటే మనం 4 రకాలుగా ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి సాధారణ బిల్లులు. తర్వాత వచ్చేసి మనకి ఆర్థిక బిల్లులు, మూడోది వచ్చేసి ఆర్థిక బిల్లులు, తర్వాత మూడోది ద్రవ్య బిల్లులు. నాలుగోది వచ్చేసి రాజ్యాంగ సవరణ బిల్లులు. నాలుగోది వచ్చేసి ఏంటి? రాజ్యాంగ సవరణ బిల్లులు. ఏంటి ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా గుర్తుండాలండి. ఏంటంటే సాధారణ బిల్లులు, ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు. సాధారణ బిల్లుల విషయానికి వస్తే ఏంటంటే ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లులు తప్ప మిగతావన్నీ కూడా సాధారణ బిల్లుల కిందకి వస్తూ ఉంటాయి. మిగతా అన్నీ కూడా సాధారణ బిల్లుల కిందకి వస్తూ ఉంటాయి. సాధారణ బిల్లుల విషయంలో 2 సభలు సమాన అధికారాలని కలిగి ఉన్నాయన్నమాట. ఏంటి? సాధారణ బిల్లుల విషయంలో 2 సభలు సమాన అధికారాలని కలిగి ఉంటాయి. సాధారణ బిల్లులను ఆమోదించడానికి సభలో సాధారణ మెజారిటీ సరిపోతుంది. సభలో సాధారణ మెజారిటీ అనేది సరిపోతుంది అనమాట. నేను రాస్తున్నాను. సాధారణ మెజారిటీ అనేది సాధారణ బిల్లులకి సాధారణ మెజారిటీ అనేది సరిపోతుంది. ఇది గుర్తుంచుకోండి. తర్వాత సాధారణ బిల్లుల విషయంలో 2 సభల మధ్య భేదాలు ఏర్పడినా, ఆ సభ ఆమోదించకపోయినా ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఏర్పాటు చేస్తారు. అలాగైతే మనకి 1952 నుండి నేటి వరకు కేవలం 3 బిల్లులు మాత్రమే 1952 నుండి నేటి వరకు కేవలం 3 బిల్లులు మాత్రమే సంయుక్త సమావేశంలో ఆమోదించబడ్డాయి. అవేం బిల్లులు అని కనుక మనం అడిగితే ఈ బిల్లులు నేను ఇప్పుడు చెప్తాను. ఇవి మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి. వరకట్న నిషేధ బిల్లు 1960. ఏంటి? వరకట్న నిషేధ బిల్లు 1960. తర్వాత బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్ 1977. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్ 2002. ఈ బిల్లులు అనమాట. తర్వాత పార్లమెంటు ఆమోదించి పంపబడిన బిల్లులను పునఃపరిశీలించమని రాష్ట్రపతి తిరిగి పంపవచ్చు. ఈ బిల్లుల్ని పునఃసంశీక్షం తిరిగి చూసుకోమని చెప్పి రాష్ట్రపతి గారు పంపొచ్చు. అయితే ఒక సభ చేత ఆమోదం పొందిన బిల్లు మరొక సభ ఆమోదం కోసం పంపబడుతుంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించి? సాధారణ బిల్లుల విషయానికి సంబంధించి. అయితే
ఈ సాధారణ బిల్లుల్లో మనకు చాలా ముఖ్యమైన పాయింట్లు ఏంటి అంటే 1952 వరకు నేటి వరకు 1952 నుండి నేటి వరకు కేవలం 3 బిల్లులు మాత్రమే సంయుక్త సమావేశంలో ఆమోదించబడినవి. అది వరకట్న నిషేధ బిల్లు 1960, బ్యాంకింగ్ సర్వీసింగ్ రెగ్యులేషన్ బిల్లు 1977, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్లు 2002. ఓకే, ఈ 3 కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత చూస్తే మనకి ద్రవ్య బిల్లులు. ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆర్థిక బిల్లులు అని ఉంది కదా, ఆర్థిక బిల్లుల గురించి చెప్పుకుందాము. ఆర్థిక బిల్లులు ఏంటంటే స్పీకర్ చేత ద్రవ్య బిల్లు అని ముద్ర పడకుండా ఆదాయం లేదా ఖర్చు కలిగి ఉన్న బిల్లులను ఆర్థిక బిల్లులు అని పిలుస్తారు. ఓకే, ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. స్పీకర్ చేత ద్రవ్య బిల్లు అని ముద్ర పడకుండా ఆదాయం లేదా ఖర్చును కలిగి ఉన్న బిల్లులను ఆర్థిక బిల్లులు అని పిలుస్తారు. అయితే మనకి నిబంధన 117 ఆర్థిక బిల్లుల గురించి వివరిస్తుంది. నిబంధన 117 ఆర్థిక బిల్లుల గురించి వివరిస్తుంది. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులో అంతర్భాగమే. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే, కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కాదు. ఓకే, అసలు ఆర్థిక బిల్లు ద్రవ్య బిల్లు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ఏదైనా సాధారణ బిల్లు ద్వారా సంఘటిత నిధి నుంచి ద్రవ్యం ఖర్చు చేయబడితే వాటినే ఆర్థిక బిల్లులు అని అంటారు. అదే ఇక్కడ ద్రవ్య బిల్లు అంటే ఏంటంటే ఒక బిల్లుకి ద్రవ్య బిల్లు అని ముద్రను రాజ్యాంగంలోని 109వ నిబంధన ప్రకారం స్పీకర్ వేస్తారు. ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. రాజ్యాంగంలో 110వ నిబంధన ద్రవ్య బిల్లును నిర్వచిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ద్రవ్య బిల్లు గురించి చెప్పుకోవచ్చు. ఓకే, ఆర్థిక బిల్లులు అంటే ఏంటంటే స్పీకర్ చేత ఆమోదం పొందనిటువంటి ద్రవ్య బిల్లులు అన్నమాట. స్పీకర్ ఆమోదం పొందితే అది ద్రవ్య బిల్లు అవుతుంది, పొందకపోతే అది ఆర్థిక బిల్లు అవుతుంది. ఓకే, స్పీకర్ చేత ఆమోదం పొందితే ద్రవ్య బిల్లు అని, ఆమోదం పొందకపోతే ఆర్థిక బిల్లు అని అంటారు. ఇది మట్టికి బాగా గుర్తుంచుకోండి. ఈ ద్రవ్య బిల్లు విషయానికి వస్తే మనకు బాగా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే రాజ్యాంగంలోని 110వ నిబంధన ద్రవ్య బిల్లుని నిర్వచిస్తుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఈ ద్రవ్య బిల్లునే మనీ బిల్లు అని పేరు కూడా ఉంది దీనికి. అలాగైతే ఒక బిల్లుకు ద్రవ్య బిల్లు అనే ముద్రను రాజ్యాంగంలోని ఎన్నో నిబంధన ప్రకారం స్పీకర్ వేస్తారు అంటే 109వ నిబంధన. ఓకే, ఏ నిబంధన? 109వ నిబంధన ప్రకారం స్పీకరు వేస్తారనమాట. ఓకే, తర్వాత ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. ద్రవ్య బిల్లును ముందుగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. ద్రవ్య బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అవకాశం అనేది లేదు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ద్రవ్య బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అవకాశం అంటూ లేదు. పార్లమెంటు చేత ఆమోదం పొందిన ద్రవ్య బిల్లును 111 నిబంధన ప్రకారం రాష్ట్రపతి వెంటనే ఆమోద ముద్ర వేయాలి. ఓకే, దేని ప్రకారం? 111 నిబంధన ప్రకారం రాష్ట్రపతి వెంటనే దానికి ఆమోద ముద్ర వేయాలన్నమాట. ఓకే, అలాగైతే అప్రాప్రియేషన్ బిల్, అదేవిధంగా చూస్తే సంవత్సర వార్షిక నివేదిక అనేవి ద్రవ్య బిల్లుకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటి? ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి. అప్రాప్రియేషన్ బిల్లు, అదేవిధంగా చూస్తే సంవత్సర వార్షిక బిల్లు. ఓకే, సంవత్సర వార్షిక బిల్లు. ఈ సంవత్సర వార్షిక బిల్లు నివేదిక
ఇవేంటంటే ద్రవ్య బిల్లులకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ రకంగా మనం ద్రవ్య బిల్లు గురించి చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఏంటంటే, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు విషయానికి వస్తే 368వ రాజ్యాంగ నిబంధన పార్లమెంటుకు రాజ్యాంగానికి సవరణ చేసే అధికారాన్ని కల్పించింది. ఎన్నవ నిబంధన ప్రకారం ఓకే రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం పార్లమెంటుకి ఇవ్వబడింది అని మనల్ని అడిగితే 368. ఈ ఫిగర్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, 368వ రాజ్యాంగ నిబంధన పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం ఉంది. ఇది చాలా చాలా వరకు ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లులను ఉభయ సభలో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. వీటికి రాష్ట్రపతి అనుమతి అనేది అవసరం లేదు. ఓకే, ఈ బిల్లులకి రాష్ట్రపతి అనుమతి అనేది అవసరం లేదు. 24వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లుకు తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. ఓకే, ఈ రకంగా మనం రాజ్యాంగ సవరణ బిల్లుల గురించి మాట్లాడుకున్నాము. ఈ రకంగా మనం బిల్లుల నుంచి కనుక పార్లమెంటు ఆమోదించేటటువంటి బిల్లుల గురించి మనల్ని కనుక ప్రశ్నలు అడిగితే మనం టకటకమంటూ ఆన్సర్ అనేది చేయగలగాలన్నమాట. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది చెప్తున్నాను. బిల్లులు ముఖ్యంగా 4 రకాలు: సాధారణ బిల్లులు, ద్రవ్య బిల్లులు, అదేవిధంగా చూస్తే ఆర్థిక బిల్లులు, ఇంకోటి రాజ్యాంగ సవరణ బిల్లులు. ఈ 4 బిల్లులు ఉన్నాయి. తర్వాత ఏంటంటే మనకి సాధారణ బిల్లులు వచ్చేసి మనకి 1952 నుండి వరకట్న నిషేధ బిల్లు, బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్లు, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్లు, ఈ 3 బిల్లు కూడా సాధారణ బిల్లు గుర్తుంచుకోవాలి. ద్రవ్య బిల్లు విషయానికి వచ్చిన తర్వాత నేను ఈ ద్రవ్య బిల్లును ఏది నిర్వచిస్తుంది అంటే 110వ నిబంధన ద్రవ్య బిల్లును నిర్వచిస్తుంది. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఆర్థిక బిల్లులు. ఈ ద్రవ్య బిల్లుకి ఆర్థిక బిల్లుకి ఉన్నటువంటి తేడాని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఏం తేడా అంటే స్పీకర్ చేత ద్రవ్య బిల్లు అని ముద్రపడకుండా ఆదాయం లేదా ఖర్చును కలిగి ఉన్న బిల్లులు ఏమంటారంటే ఆర్థిక బిల్లు అంటారు. ముద్ర పడితే దాన్ని ద్రవ్య బిల్లు అంటారు. ఓకే, రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటుకు ఏ అధికారం చేత రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అని కనుక అడిగితే 368వ నిబంధన ప్రకారం పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికారం ఉంది అని మనం ఆన్సర్ చేయగలగాలి. ఇవన్నీ కూడా పార్లమెంటు ఆమోదించే బిల్లుల నుంచి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే, మీరు ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి, లేకపోతే 1కి 10 సార్లు విన్నా సరే మీకు గుర్తుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం బట్టికి మర్చిపోవద్దు. మీరు తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.